ఇప్పుడు ఇండియన్ క్రికెట్ సెటప్ లో ఇద్దరు యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళ కోసం ప్రతి ఒక్కరు అంటున్నారు ఈ ప్లేయర్స్ ముందుకు వెళ్ళి నెక్స్ట్ రోహిత్ శర్మ, నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఔరాని మ్యాచ్ చేస్తారని. అభిషేక్ శర్మ. Yo, here comes the tiger. He's got the power under the cover. You better watch out, his eyes on fire. That's gonna break you down. ప్రిన్స్ శుభ్మాన్ గిల్. ఒక సైడ్ శుభ్మన్ గిల్ తన క్లాసీ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వల్ల శుభ్మన్ కి ప్రిన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనే ట్యాగ్ ఆల్రెడీ దొరికేసింది. శుభ్మన్ గిల్ ఫీల్డ్ లో అన్నెసెసరీ అగ్రెషన్ చూపించడు, ఎక్కడ డ్రామా కూడా క్రియేట్ చేయడు. ఓన్లీ చూపిస్తాడు తన క్లాసీ అండ్ క్లీన్ బ్యాటింగ్. అలాగే ఇంకో సైడ్ అభిషేక్ శర్మ. ఇప్పుడు అభిషేక్ శర్మ ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ ఇండియన్ క్రికెట్ లో ఒక ఎక్సైటింగ్ మ్యాటర్ లా మారిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు టీవీ ఆన్ చేసి అభిషేక్ శర్మ బ్యాటింగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే తన బ్యాటింగ్ లో ఉన్న డిస్ట్రాక్షన్ ఇంకా టాప్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ తో తన బ్యాట్ పట్టుకొని పిచ్ లోకి దిగుతాడు. ఈ ఇద్దరు ప్లేయర్స్ క్రికెట్ ని వేరే వేరే స్టైల్లో అప్రోచ్ చేస్తారు. ఒకరు కన్సిస్టెంట్ మాస్టర్ అయితే ఒకరు డిస్ట్రాక్షన్. కానీ వీళ్ళిద్దరి మధ్యన ఒక విషయం మాత్రం చాలా కామన్. వీళ్ళ మెంటర్, వీళ్ళ గురువు ద యువరాజ్ సింగ్. ఎగ్జాక్ట్లీ అదే యువరాజ్ సింగ్ ఇండియన్ కోసం 2 వరల్డ్ కప్ గెలిపించాడు. రిటైర్ అయిన తర్వాత నెక్స్ట్ వరల్డ్ కప్ విన్నర్స్ ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. అందుకే లాస్ట్ 6 years నుంచి యువరాజ్ సింగ్ కొంతమంది సెలెక్టెడ్ ప్లేయర్స్ ని స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ ప్లేయర్స్ బ్యాటింగ్ నుంచి మైండ్ సెట్ వరకు ప్రతి ఆస్పెక్ట్ ని ద బెస్ట్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాడు. దీని రిజల్ట్ గానే ఏ ప్లేయర్స్ అయితే కొంత టైం ముందు కొంచెం యావరేజ్ ప్లేయర్స్ గా ఉండేవారో అదే ప్లేయర్స్ ఇప్పుడు ఇండియన్ క్రికెట్ కి సూపర్ స్టార్స్ అయిపోయారు. అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం హౌ యువరాజ్ సింగ్ ట్రాన్స్ఫార్మ్ అభిషేక్ శర్మ అండ్ శుభ్మాన్ గిల్. స్టోరీ స్టార్ట్ అవుతుంది 2017 లో. పంజాబ్ నుంచి ఒక ఇద్దరు యంగ్స్టర్స్ పంజాబ్ రంజీ టీమ్ లో జాయిన్ అవుతారు. ఈ ఇద్దరు యంగ్స్టర్స్ మన శుభ్మాన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళకి 17 to 18 years వచ్చినప్పటికే వీళ్ళ ఏజ్ గ్రూప్ ఆఫ్ క్రికెట్ లో చాలా ఫాస్ట్ గా రైజ్ అవ్వడం స్టార్ట్ చేశారు. పంజాబ్ రంజీ టీమ్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ టైం ఇంటరాక్షన్ అవుతుంది ఇండియాకి సూపర్ స్టార్ యువరాజ్ సింగ్ తో. ఆ టైంకి యువరాజ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో లాస్ట్ పేస్ నడుస్తుంది. ఆ టైంకి యువరాజ్ సింగ్ తన ఇంటర్నేషనల్ కెరియర్ లో అన్ని అచీవ్ చేసేసాడు. అందుకే యువరాజ్ సింగ్ పంజాబ్ టీమ్ కి ఒక బ్రదర్ లా మారిపోయాడు. పంజాబ్ లో ఏ ప్లేయర్స్ కి ఏదైనా తన కెరియర్ లో ఇంప్రూవ్మెంట్ కి చిన్న హెల్ప్ కావాలన్నా ఎవ్రీ యంగ్ ప్లేయర్స్ కి పర్సనల్లీ అప్రోచ్ అవ్వగలిగే ఫ్రీడమ్ ఇచ్చాడు యువరాజ్ సింగ్. ఇదే టైంలో శుభ్మాన్ ఇంకా అభిషేక్ శర్మ అండర్-19 టీమ్ లో సెలెక్ట్ అయ్యారు. టీమ్ లో బాగా పర్ఫార్మెన్స్ చేశారు, ఇంకా వరల్డ్ కప్ కూడా గెలిచారు. దీనివల్లే వీళ్ళకి ఐపీఎల్ డెబ్యూ ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఐపీఎల్ స్టార్టింగ్ ఇయర్స్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ అంత కరెక్ట్ గా రాలేదు. వీళ్ళకున్న టాలెంట్ అండ్ టెక్నిక్స్ ఐపీఎల్ లో ఇనీషియల్ గా కనిపించలేదు. ఐపీఎల్ డెబ్యూ వీళ్ళ కెరియర్ లో పెద్ద స్పీడ్ బ్రేకర్ గా పడిపోయింది, స్పెషల్లీ అభిషేక్ శర్మ. ఎందుకంటే అభిషేక్ శర్మ అండర్-19 లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ చూసి అందరూ అనేవారు ఇండియన్ టీమ్ లో ఈ ప్లేయర్ చాలా తగడా హిట్టర్ అవుతాడని. కానీ ఇదే పర్ఫార్మెన్సెస్ ఐపీఎల్ లో చూపించలేకపోయాడు. ఇదే టైం 2020 లాక్డౌన్ కూడా వచ్చింది. ఈ లాక్డౌన్ రైజింగ్ క్రికెటర్స్ కి ఒక టఫ్ సిచ్యువేషన్ గా మారిపోయింది. ఎందుకంటే ట్రైనింగ్ అండ్ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్స్ అవైలబుల్ గా లేవు, ఇంకా ట్రావెల్ చేయడం కూడా కుదరదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో నేచురల్ గా ఎవ్రీ యంగ్ క్రికెటర్ కనిపిస్తుంది నేను ఇంకా ముందుకు వెళ్తానో వెళ్ళనో అని ఒక సెల్ఫ్ డౌట్ కూడా వస్తుంది. కానీ ఇదే టైంలో స్టోరీలోకి ఎంట్రీ ఇచ్చాడు యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ ఆ టైంలో చండీగఢ్ లో ఉండేవారు. ఈ లాక్డౌన్ టైంలో ఒక 4 యంగ్ పంజాబ్ ప్లేయర్స్ ని ట్రైన్ చేస్తానని ఇన్వైట్ చేశాడు. ఇక్కడ సస్పెన్స్ చూడండి. ఈ 4 ప్లేయర్స్ ఎవరో తెలుసా? శుభ్మాన్ గిల్, అభిషేక్ శర్మ, ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ అన్మోల్ ప్రీత్ సింగ్. యువరాజ్ సింగ్ ఆ టైంలో ఆల్ ఫార్మర్స్ ఆఫ్ క్రికెట్ లో రిటైర్మెంట్ ఇచ్చేసాడు. అందుకే తన ఫుల్ టైమ్ అండ్ ఫుల్ ఫోకస్ ఈ 4 ప్లేయర్స్ మీద ఉంచాడు. ఇక్కడ ఫోకస్ ఏంటంటే ఈ ప్లేయర్స్ గేమ్ ఇంకా మెంటల్ స్ట్రెంత్ ని ఎంత సుప్రీం గా తయారు చేస్తానంటే ఈ ప్లేయర్స్ వరల్డ్ లో ఎలాంటి బౌలర్స్ కైనా ఫేస్ చేయగలిగే క్యాపబిలిటీని తీసుకొస్తానని. చండీగఢ్ తన ఇంట్లోనే ఈ 4 ప్లేయర్స్ కి స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్ సెటప్ చేశాడు, నెట్స్ పెట్టాడు, ఇంకా జిమ్ కూడా సెటప్ చేశాడు. ఇక్కడ నుంచి ఈ ప్లేయర్స్ కి ఒక రొటీన్ అయిపోయింది. ట్రైనింగ్ మార్నింగ్ 6 AM నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయ్యేది రన్నింగ్ డ్రిల్స్, తర్వాత 4 to 5 hours నెట్ ప్రాక్టీస్, తర్వాత ఫీల్డింగ్, తర్వాత జిమ్, నైట్ లో మ్యాచ్ సిమ్యులేషన్. యువి ఎండ్ ఆఫ్ ది డే లో ప్రతి షాట్ ని అబ్జర్వ్ చేసి చేస్తున్న తప్పులు చెప్పేవాడు. డే బై డే ప్లేయర్స్ కి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేవాడు. కొన్నిసార్లు యువరాజ్ సింగ్ నెట్స్ లోకి దిగి తన స్టైల్లో బౌలింగ్ చేసేవాడు. తర్వాత ఈ విషయం శుభ్మన్ గిల్ కూడా చెప్పాడు. యువి పాజీ నాకు బౌన్సర్స్ ప్రాక్టీస్ చేయించేవారని. వేరే వేరే యాంగిల్స్ నుంచి బౌన్సర్స్ వేసేవారు, ఎందుకంటే బౌన్సర్స్ తో నాకున్న భయాన్ని పోగొట్టడానికి. యువరాజ్ ట్రైనింగ్ సెషన్ ఎలా ఉండాలంటే చాలా టైం వరకు ఈ ప్లేయర్స్ ని ప్రేమగానే సంజాయించేవాడు. కానీ నీడ్ ఉన్నప్పుడు మాత్రం కోపం కూడా చాలా చూపించేవాడు యువరాజ్ సింగ్. ఎందుకంటే మన
మనకు తెలిసిందే యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ యోగరాజ్ సింగ్ హార్డ్ కోర్ ట్రైనింగ్ తీసుకొని పెరిగాడు. దానిలో ఉన్న రిజల్ట్స్ కూడా చూశాడు. ఒక టైంలో అయితే యువరాజ్ సింగ్ వాళ్ళ ఫాదర్ యోగరాజ్ సింగ్ గారు వితౌట్ హెల్మెట్ వీళ్ళకి బౌన్సర్స్ వేయమని ఇన్స్ట్రక్ట్ చేశారు. కానీ యువరాజ్ సింగ్ మాత్రమే వీళ్ళ ట్రైనింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఇచ్చారు. లిటరల్లీ ఈ ట్రైనింగ్ చూసి శుభ్మాన్ గిల్ ఇంకా అభిషేక్ శర్మకి వీళ్ళ దగ్గర వచ్చపడేది. రీసెంట్లీ యువరాజ్ సింగ్ ఇంటర్వ్యూలో చెప్పారు అభిషేక్ శర్మకి యువరాజ్ సింగ్ చాలా పర్సనల్ గా తీసుకునేవాడని. ఎందుకంటే అభిషేక్ కి డిసిప్లిన్ చాలా అవసరం అని. ఎలా అంటే అభిషేక్ శర్మ పార్టీకి ఎప్పుడు వెళ్ళాలి, ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ కి ఎప్పుడు కలాలి, నైట్ ఎన్ని గంటలకు పడుకోవాలనేది కూడా యువరాజ్ సింగే డిసైడ్ చేసేవాడు. శుభ్మన్ గిల్ ఈ పీరియడ్ లో గేమ్ అవేర్నెస్ నేర్చుకున్నాడు. ఎప్పుడైనా ప్రెషర్ సిచ్యువేషన్స్ లో మ్యాచ్ ని ఎలా గెలిపించాలని. ఇక్కడ శుభ్మన్ గిల్ కి అర్థమైంది ఎక్కడ స్ట్రైక్ రొటేట్ చేయాలి, ఎక్కడ బిగ్ షాట్స్ కొట్టాలి అని. ఇంకో సైడ్ అభిషేక్ కోసం ఛాలెంజ్ కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే అభిషేక్ బ్యాటింగ్ స్టైల్ రా పవర్ మీద బేస్ అయ్యింది. కానీ యువీకి తెలుసు ఓన్లీ రా పవర్ తో మ్యాచెస్ గెలిపించలేమని. యువి దగ్గరుండి అభిషేక్ కి పేషెన్స్ నేర్పించాడు, షార్ట్ సెలక్షన్స్ నేర్పించాడు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక ఫినిషర్ మైండ్ సెట్ ని నేర్పించాడు. ఈ టైంలో అభిషేక్ పర్సనల్లీ యువి పాజితో చాలా టైం గడిపేవాడు. ఇక్కడ యువరాజ్ సింగ్ అభిషేక్ శర్మకి నేర్పించాడు ఎప్పుడైనా ఫసాయించిన మ్యాచ్ ని ఎలా విన్ లోకి కన్వర్ట్ చేయాలి అని. అలా తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పి మోటివేట్ చేశాడు. ఎలా నెట్ వెస్ట్ ఫైనల్లో ప్రెషర్ ని హ్యాండిల్ చేశాడు అని, ఎలా 2011 వరల్డ్ కప్ లో క్యాన్సర్ ఉన్న టైంలో ఒక టఫ్ ఫైట్ ఇచ్చాడు పిచ్ లో అని. బేసికలీ ఈ క్యాంప్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ప్లేయర్స్ గేమ్ ఇంకా క్రికెట్ ఎలాగో ఇంప్రూవ్ అవుతుంది. కానీ మోర్ ఇంపార్టెంట్ ఈ ప్లేయర్స్ కి కావాల్సింది డిసిప్లిన్ అండ్ హంబల్ క్యారెక్టరైజేషన్. చాలా మంత్స్ వరకు ఈ క్యాంప్ కంటిన్యూ అయింది. ఈ ప్లేయర్స్ డైలీ రొటీన్, డైలీ మార్నింగ్ లెగడం, ట్రైనింగ్ చేయడం, ఈవినింగ్ యువి పాజీతో కలిసి గేమ్ ని అనలైజ్ చేయడం, నైట్ అయితే దుప్పటి కప్పుకొని పడుకోవడం. లాక్డౌన్ లో ఇండియా మొత్తం పడుకొని ఉండాలి. ఇదే టైంలో యువరాజ్ సింగ్ ఇండియాకి సూపర్ స్టార్స్ ని రెడీ చేస్తున్నాడు. మీరు ఈ వీడియో చూసే ఉంటారు. యువరాజ్ సింగ్ ప్రెజెన్స్ లో అభిషేక్ శర్మ జిమ్ ని క్లీన్ చేస్తున్నాడు. ఈ ఇన్సిడెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్లేయర్స్ కి హ్యూమిలిటీ నేర్పించాలని. ఎందుకంటే ఈ ప్లేయర్స్ కున్న టాలెంట్ ని చూసి యువీకి అప్పుడే అర్థమైంది ఈ ప్లేయర్స్ కి కన్ఫర్మ్ ఫేమ్ వస్తుందని. ఐపీఎల్ వల్ల ఫేమ్ అండ్ మనీ వచ్చాక ఇది చాలా న్యాచురల్. ఏ ప్లేయర్ అయినా తప్పుదారి పట్టొచ్చు. ఎగ్జాంపుల్ పృథ్వీ షా అండ్ ఇషాన్ కిషన్. క్రికెట్ లో పెద్ద ప్లేయర్ అవ్వాలి, క్రికెట్ లో ఒక లెజెండ్ అవ్వాలంటే హ్యూమిలిటీ ఇంకా డిసిప్లిన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎలా అయితే యువరాజ్ సింగ్ నేర్చుకున్నాడు సచిన్ టెండూల్కర్ నుంచి. ఎప్పుడైతే ఈ క్యాంప్ ఎండ్ అయిందో ఈ ప్లేయర్స్ టోటల్ గా మారిపోయారు. ఈ టైంకి ఈ ప్లేయర్స్ క్రికెట్ ఇంకా వీళ్ళ క్యారెక్టర్ టోటల్ గా మారిపోయింది. ఈ ట్రైనింగ్ కి వచ్చిన రిజల్ట్స్ ఇంకొన్ని మంత్స్ లో ఇండియా మొత్తం వినిపించబోతుంది. ఎందుకంటే ఈ ప్లేయర్స్ ఇంకొన్ని మంత్స్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ లో ర్యాంపేజ్ ఆడిపించబోతున్నారు. ఫస్ట్ శుభ్మన్ గిల్ టెస్ట్ డెబ్యూ అయింది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో. ఆస్ట్రేలియా అగెన్స్ట్ లో మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. శుభ్మన్ గిల్ బీజీటీలో 3 మ్యాచెస్ ఆడాడు, 259 రన్స్ బాధేశాడు. శుభ్మన్ గిల్ ఈ కంట్రిబ్యూషన్ కి ఇండియా మొత్తం పాపులారిటీ పెరిగిపోయింది. సిరీస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పర్ఫార్మెన్స్ కి క్రెడిట్స్ ఎవరికి ఇచ్చారు? యువరాజ్ సింగ్ మెంటర్షిప్ కి. ఈ విషయంలో యువరాజ్ సింగ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాడు. తర్వాత ఐపీఎల్ లో కూడా శుభ్మన్ గిల్ వేరే లెవెల్లో పర్ఫార్మెన్స్ మొదలు పెట్టాడు. 2020 సీజన్ తర్వాత ఐపీఎల్ లో కన్సిస్టెంట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ 2023లో అయితే ఆల్మోస్ట్ విరాట్ కోహ్లీ రికార్డ్ ని బ్రేక్ చేసేవాడు. సీజన్ మొత్తం కలిపి 890 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 973 రన్స్ రికార్డ్ ని ఆల్మోస్ట్ బ్రేక్ చేశాడు. ఈ మూమెంట్ లో శుభ్మన్ గిల్ ఇండియన్ టీమ్ లో ఒక డిపెండబుల్ బ్యాట్స్మెన్ గా మారిపోయాడు. ఇక్కడ నుంచి శుభ్మన్ గిల్ ఇండియాకి ప్రిన్స్ అనే ట్యాగ్ ని హోల్డ్ చేసుకున్నాడు. ఇంకా అభిషేక్ శర్మ రైజ్ మనకి ఇనీషియల్ గా కనిపించలేదు. ఈవెన్ తనతో అండర్-19 టీమ్ లో ఆడిన ప్లేయర్స్ శుభ్మన్ గిల్, పృథ్వీ షా ఆల్రెడీ ఇండియాలో ఫేమ్ స్టార్ట్ అయిపోయింది. కానీ అభిషేక్ కి వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇదే టైంలో యువరాజ్ సింగ్ అభిషేక్ కి మళ్ళీ పర్సనల్ గా గైడ్ చేశాడు. ఈవెన్చువల్లీ ప్రతి సీజన్ అభిషేక్ బ్యాటింగ్ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అలా 2024 ఐపీఎల్ వచ్చింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అభిషేక్ శర్మ ర్యాంపేజ్. ఎవ్రీ గేమ్ అభిషేక్ శర్మ ఇంకా ఎస్ఆర్హెచ్ కలిపి ప్రతి రికార్డ్ ని విరగొట్టారు. ఇదే టైం కి అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ కూడా యువరాజ్ సింగ్ 2024 ఐపీఎల్ పర్ఫార్మెన్స్ చాలు ఇండియన్ టీమ్ లో డెబ్యూ చేయడానికి. ఇంకంతే, ఇండియన్ టీమ్ లో డెబ్యూ నుంచి ఇప్పుడు జరుగుతున్న ఏషియా కప్ వరకు అభిషేక్ శర్మ ర్యాంపేజ్ ని మనం చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలా యువరాజ్ సింగ్ ఇండియాకి 2 సూపర్ స్టార్స్ ని తయారు చేశాడనేది మనం చూసాం. మై బిగ్గెస్ట్ సెల్యూట్ అండ్ రెస్పెక్ట్ టు యువి పాజ్. వీడియో నచ్చితే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. జై హింద్.